క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన రక్షకుడును ప్రభువునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ప్రియులారా, మనము గత కొంతకాలముగా పరిశుద్ధ గ్రంథములోని అనేక అంశాలని ధ్యానాంశాలుగా తీసుకొని ప్రభు కృపను బట్టి నాకు తెలిసిన మేరకు అనేక అంశాలను మీకు తెలియజేయడం జరిగింది. ఏ అంశమైనా సారాంశము కానీ, దాని గమ్యము కానీ, దాని ముగింపు కానీ రక్షణ. పరిశుద్ధ గ్రంథము మనకి అనేక విషయాలను తెలుపుతుంది. ఈ తెలిపే క్రమంలో గమ్యం ఏంటి? ప్రతి దానికి ఒక గోల్ ఉంటుంది కదా. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథము మనం చదవటం వల్ల కానీ, వినటం వల్ల కానీ, మనం దీనిని పాటించటం వల్ల కానీ, అనుసరించటం వల్ల కానీ మనం పొందే ప్రతిఫలం ఏంటి? రక్షణ. ఈ రక్షణ అనేది దేవుడు ఈ కృప వల్ల మనం పొందగలిగేదే కానీ మన క్రియల వల్ల, మన ప్రవర్తన వల్ల పొందేది కాదు. కాబట్టి అలాంటి కృపను దేవుని నుంచి మనం పొందడానికి అనేకమైనటువంటి అంశాలను పరిశుద్ధ గ్రంథములో ప్రభువు పొందుపరిచి ఉంచాడు. కాబట్టి ఆ విషయాలని మనము కొంచెముగా అనుదిన ఆహారం ఎలాగో మన శరీర పోషణకి అనుదిన ఆహారం ఎలాగనో ఆత్మీయ ఆహారం కొరకు మనం అనుదినము ఈ పరిశుద్ధ గ్రంథంలోని జీవాహారాన్ని స్వీకరించి తద్వారా మనము శక్తిని పొందవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన వారు, ఈరోజు మనము యథార్థవంతుడు అని ప్రభువు చేతే కొనియాడబడిన, లేకపోతే ప్రభు చేత చెప్పబడినటువంటి యోబు అనబడేటటువంటి ఒక దేవుని భక్తుడు, విశ్వాసముతో తన జీవితాన్ని సాక్ష్యముగా పెట్టినటువంటి వాడు. మనందరికీ ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము యోబు గారు జీవించి ఉంటే ఆయన జీవితము ఈనాటికి కూడా మనలాంటి విశ్వాసులకు, మనలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించే అనేకులకు మాదిరిగా ఉండే అంత గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి మనకి పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇవాళ మనము యోబు గారు అయితే ఈ యోబు గారి జీవిత చరిత్రను, ఎందుకంటే ఆయనది చెప్పాలంటే చాలా పెద్ద, ప్రతి మాటలో ప్రతి వాక్యంలో చాలా లోతైనటువంటి మర్మాలు ఉంటాయని మీకు అందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యం కూడా అనల్పమైనటువంటిది కాదు, అనల్పమైనటువంటి అర్థం కలిగినటువంటి. కనుక ఈ గ్రంథంలోని 42 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 42 అధ్యాయాల గురించి మనం ధ్యానం చేయాలంటే ఒక ధ్యాన భాగంలో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశాలు మనము ధ్యానిద్దాం. దీనికంటే ముందుగా అసలు యథార్థంగా బ్రతకడం అంటే ఏమిటి? మనిషి మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు, మనం చెప్పుకోకపోయినా అది యథార్థము, వాస్తవం. ఏంటి? మనిషి స్వార్థపరుడు, అవకాశవాది. ఈ అవకాశవాదానికి మనిషి పెట్టుకున్న పేరు ఏంటంటే లౌక్యము, తెలివితేటలు. కాబట్టి ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే తన అవసరమైనప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటున్నాడు. అలాగే మేలు జరిగితేనేమో ఇది నా వల్ల జరిగింది, నా యొక్క తెలివితేటల వల్ల, నా యొక్క కృషి వల్ల జరిగింది అని చెప్పుకుంటాం. అదే కీడు జరిగితేనేమో వాడి వల్ల ఇంత కీడు జరిగింది, లేకపోతే ఇలా జరిగేది కాదు అని చెప్పేసి, మేలు జరిగితేనేమో మన కోటాలు వేసుకుంటాము, కీడు జరిగితేనేమో పక్కవాడి కోటాలు వేస్తాము. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, జబ్బు చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తురాడు. జబ్బు రాగానే ప్రభువా నాకు ఈ రోగం నయం చేస్తే నేను చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తాను. మళ్ళీ ఆ రోగం తగ్గగానే మళ్ళీ యథావిధిగా. ఇట్లా మనుషులు ఏంటంటే ఒక నిలకడ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక క్రమం లేదు. దేవుని కూడా మన అవసరానికి వాడుకునే ఒక వస్తువులాగా తయారు చేసుకున్నాం.
అట్ ప్రజెంట్ సిట్యువేషన్ అలాగే ఉంది. ఎందుకని అంటే ఆ యొక్క దైవ భయం కానీ ఆ యొక్క దైవ ధ్యానం చేసే విధానాన్ని కానీ మనం వదిలిపెట్టేశాము. దేవుని కూడా మనకు అనుకూలమైన సమయానికి అనుకూలమైన రీతిగా ప్రార్థించి ఆయనను ధ్యానించే స్థితికి మనుషులము మన తెలివితేటలు వచ్చినాయి. ఈ తెలివితేటలు ఏంటో తెలుసా? సాధారణ తెలివితేటలు. అదే అంటారు చూసావా, ఇది అన్ని సాగు తెలివితేటలు రా అని. ఎవరన్నా కొంచెము అతిగా మాట్లాడినా లేకపోతే ఎక్కువగా ఇది చేసినా ఏమంటాం, ఇవి అన్ని సాగు తెలివితేటలు రా. అట్లాగే లోకమంతా ఈ సాతాను యొక్క బంధాలలో చిక్కుకొని మనందరికీ ఏమొచ్చినాయి? సాగు తెలివితేటలు వచ్చినాయి, జీవ తెలివితేటలు లేవు. మనం ఏ రకంగా రక్షింపబడాలి, ఏ రకంగా జీవించి మన శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం చేరాలనేటటువంటి ఆ ధ్యాస కానీ, ఆ స్పృహ కానీ, ఆ భయం కానీ, ఆ జీవన విధానం కానీ పూర్తిగా వదిలేసాం. అన్నీ సాగు తెలివితేటలు. కాబట్టి ఇలాంటి మనుషులు మనకి ఇప్పుడు యోబు గారు ఏం చెప్తున్నాడు? యోబు గారి యొక్క జీవన విధానం పూర్తిగా వేరు. మనం జీవించుతున్నటువంటి ఈ యొక్క నూతన జీవన పోకడల విధానము వేరు. మన జీవన విధానం ఏంటంటే ఒక రకమైనటువంటి భ్రష్టత్వానికి సంబంధించింది. యోబు గారు ఎలా జీవించారు, ఆయనని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, ప్రభు ఆయనకి ఎందుకు ఈ శ్రమలు పెట్టాడు, ఆయన పెట్టాడా లేకపోతే యోబు గారు చేసిన పాపాలే ఆయనని శ్రమకి ఈ యొక్క శ్రమలకు గురి చేసినయా అనే అంశాలను ఊరక పైన కొన్ని అంశాలను మనము చదువుకొని ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా యోబు గ్రంథంలోని మొదటి అధ్యాయము మొదటి వచనములో యోబు గారి గురించి పరిశుద్ధ గ్రంథములో ఏమని రాయబడిందో చూడండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద హోలీ బైబుల్. యోబు గురించి ఏమని చెప్తుంది పరిశుద్ధ గ్రంథము? ఒక మనుషుడు, యోబు అనే ఒక మనుషుడు, అతడు ఎలాంటి వాడు? యథార్థవర్తనుడు. ఈ రోజుల్లో యథార్థంగా బ్రతకటం అంటే ఎంత కష్టమో మనకి తెలుసు. అందుకని ఒక సామెత కూడా ఉంది కదా, యథార్థవాది లోక విరోధి. ఎందుకని నిజం మాట్లాడితే ఎవ్వడు మనల్ని ఒప్పుకోడు, స్పేర్ చేయడు, ప్రశంసించకపోవడం పక్కన పడేయండి, మనల్ని ఒక రకంగా శత్రువులాగా చూసే పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం. కాబట్టి అలాంటి యథార్థవర్తనుడు అంటే ఎవరు ఏమనుకున్నా, ఎలా ఆయనని ఇచ్చేసిన తన జీవన విధానంలో యథార్థతగా జీవించడాన్ని వర్తనం అంటే ప్రవర్తన, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు యోబంట. అంతేకాదు న్యాయవంతుడు. ఇది మనిషికి యథార్థతతో పాటు న్యాయం, ఈ రెండు ఉంటే ఇక అతని యొక్క వ్యక్తిత్వం కానీ అతని జీవితం కానీ ఎంత శోభాయమానంగా ఉంటుందో దేవుని కృపలో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఈ యొక్క స్వార్థం కోసమో, డబ్బు కోసమో, ఇంకొక దాని కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో, సంఘములో ఒక హోదా కోసమో ఎప్పుడు కూడా చిన్న పొరపాటు కూడా చేసినటువంటి వాడు కాదు. అంత గొప్ప వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తి ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నాడో ఇప్పుడు మనం కొంచెం లోపలికెళ్తే అదే 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యోబు గారు 7 కుమార్తెలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, చాలా బ్రహ్మాండమైన ఆస్తిపరుడు, అనేకమైన ఒంటెలు, గాడిదలు, గొర్రెలు, అలాగే పొలము, అన్నీ 100 మంది పరిచారకులు, వీళ్ళంతా సేవకులతో ఉన్నారు. అలాంటి వాడు పరిస్థితి ఏమిటో చూద్దాం. దేవదూతలు ఒకరోజు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను. ఒక దినములో దేవదూతలంట యెహోవా సన్నిధిని నిలుచుటకై, ప్రభువుని చూడటానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను నమస్కరించి పూజించుకోవటానికి ఒక దినము దేవదూతలు వచ్చారంట. ఆ వచ్చిన సమయమున, ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. ఈ అపవాది సాతానుడనే అనబడేవాడు కూడా ఆ యొక్క దేవదూతల సమూహంతో పాటు దేవుడి సన్నిధికి వచ్చాడు. వచ్చి అప్పుడు యెహోవా అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా అడిగాడంట ఈ యొక్క అపవాది, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అపవాది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?
ఏంటి విశేషాలు అని చెప్పేసి ప్రభు అడిగినప్పుడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ యొక్క సమాధానం చెప్పాడు. ప్రభా, నేను భూమి మీద అటు ఇటు సంచారం చేస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను అవన్నీ చూసుకుంటూ వచ్చాను అన్నప్పుడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఈ మాట చాలా లోతైన అర్థం కలిగింది. ఎందుకంటే తన దాసుడిని, తన సేవకుడిని తానే స్వయంగా అపవాదికి అప్పగించే మాట. అంటే యోబు గారి మీద, ఆయన యొక్క విశ్వాస జీవితం మీద, ఆయన యొక్క యథార్థత జీవితం మీద ప్రభువుకి ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఇక్కడ మనకి మాటలు అర్థమవుతుంది. ఎందుకంటే సాతాను అంతటి వాడికి యోబుని అప్పచెప్పడానికి సిద్ధపడే కదా సాతానుతో ఈ మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప విశ్వాసి యోబు, ఎంత గొప్ప యథార్థవంతుడు. ఈ ఒక్క మాటలు ప్రభువుకే విశ్వాసం కలిగింది. ప్రభువే యోబుని అంతగా నమ్మాడు. నమ్మి సాతాను చేతిలో పెట్టడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాడు. అంటే నిజంగా యోబు ఎంత ధన్య చరిత్ర కలిగిన వాడు, యోబు ప్రభువు కృపలో ఎంతగా వర్ధిల్లినవాడు, ప్రభువుని ఎంతగా ఆయన నమ్మకం కలిగించాడు. ప్రభువుకి అనే మాట విషయం ఇక్కడ ఒక్క మాటలో మనకి తెలుస్తుంది. ఏమంటున్నాడు? తిరుగులాడు చేస్తూ, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. ఇది గొప్ప ఏమంటామంటే ఇది దాని స్టేట్మెంట్ గివెన్ బై ద హోలీ గాడ్. దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు యోబు గురించి ఇచ్చినటువంటి ఈ యొక్క సాక్ష్యం ఏమంటున్నాడు? భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప విశ్వాస కలిగినటువంటి జీవి, ఎంతగా దేవుని కృపకు పాత్రుడైన వాడు, దేవునికి ఎంత నమ్మకం కలిగించాడు. తన ప్రవర్తన, ప్రవర్తనను బట్టి, వర్తనను బట్టి దేవునికి ఎంత నమ్మకం కలిగించాడు. కాబట్టి ఏమంటున్నాడు? భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా అని అట్లాంటి ఆ స్టేట్మెంట్ యోబు గురించి ఇవ్వగానే అపవాది ఏమంటున్నాడో చూడండి. యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ప్రభు, మీరన్నట్టుగా యోబు యథార్థవర్తనుడు, భూమి మీద అతను అంతటి వాడెవడు లేడు అని చెప్పేసి దేవుని యందు భయభక్తులు గలవాడు అన్నీ చెప్పావు, బాగానే ఉంది. కానీ యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు, ఊరకనే నీ యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవర్తనుడు అయి ఉన్నాడా? ఏమీ లేదు. మీరు అనుకోవటమే కానీ యోబు ఊరకనే నీ భక్తుడుగాను లేకపోతే యథార్థవర్తనుడుగాను లేడు. ఎందుకు లేడంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. యు ఆర్ ద సేఫ్ గార్డ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యోబు. నీవు యోబుకి చుట్టూ కంచేసి అతన్ని కాపాడుతున్నావు, అతన్ని రక్షిస్తున్నావు, అతని సంపదని, అతని కుటుంబాన్ని, అతనిని అన్ని రకాలుగా నువ్వు పోషిస్తూ కాపాడుతూ రక్షణ కంచేసావు. కాబట్టి మేమెవరము వెళ్ళి అతన్ని శోధించడానికి కానీ అతనిని మేము బలహీనపరచడానికి కానీ అవకాశం లేకుండా నీవే నీ రక్షణ కవచాన్ని, నీ రక్షణ కంచి వేసావు. కాబట్టి అతను యథార్థంగా ఉన్నాడు, సంపద కలిగి ఉన్నాడు, దైవభక్తి కలిగి ఉన్నాడు. ఎందుకున్నాడు? నువ్వు అన్నీ ఇచ్చావు. అన్నీ ఇచ్చినప్పుడు ప్రభా స్తోత్రములు అని చెప్పి ఎందుకన్నాడు? కాబట్టి నీవు అతనికి చుట్టూ కంచేసావు కాబట్టి సమస్తమునకు చుట్టూ కంచేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేతి అతని ఆస్తి దేశమును బహుగా విస్తరించినది అని అన్నప్పుడు, నువ్వు అన్నీ ఇచ్చావు, అన్నీ చేసినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఎవడైనా ప్రభు అంటాడు. దీంట్లో పెద్ద విశేషమే లేదు ప్రభువా అని చెప్పేసి సాతానుడు ప్రభు అయినటువంటి యెహోవాతో అంటున్నాడు. అంటే ఏంటి? అన్నీ ఉన్నప్పుడు మనుషుల ప్రవర్తన అంతే ఉంటుంది కదా, నిజమే కదా. అన్నీ ఉన్నప్పుడు అందరూ మన చుట్టుపక్కనే ఉంటారు, అందరూ మనల్ని పొగుడుతూ ఉంటారు, అన్నీ మనకి అందుబాటులోనే ఉంటాయి. అవి పోయినప్పుడు మనకి నిజమేదో తెలిసింది. అదే అంటారు, నీళ్ళు ఉన్నప్పుడు కప్పలు ఉంటాయి, నీళ్లు పోగానే కప్పలు వెళ్ళిపోతాయి. ఎందుకని? అవి వాటికి జీవనాధారము కాబట్టి అవి మనకి సామెత అవుతుంది.
బెల్లం ఉన్నప్పుడు ఈగలు వస్తాయి, బెల్లం లేకపోతే అలాగే అన్నీ ఉన్నప్పుడు అందరూ మనకు చుట్టాలే, అందరూ మనకు బంధువులే, అందరూ మనల్ని గౌరవించేవాళ్ళే. కాబట్టి అదే చెప్తున్నాడు, మీరు అన్నీ ఇచ్చారు, అన్ని రకాలుగా యోగుని దీవించారు కాబట్టి అతను మిమ్మల్ని పూజించడంలో పెద్ద గొప్ప విశేషమేముంది అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సాతానికి ఏమంటున్నాడంటే, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతని కలిగిన సమస్తమును ఒత్తిని ఎడల అతడి నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనెను. ఇప్పటికైనా మించిపోలేదు ప్రభా, అదైనా విశ్వాసం అంటున్నావు, యథార్థవంతుడు అంటున్నావు, నీవంటే మంచి విశ్వాసం కలిగిన భక్తుడు అంటున్నావు, యథార్థవంతుడు అంటున్నావు. ఒక పని చేయండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తటం అంటే తీసేసేయి, కొట్టు. ముత్తటం అంటే కొట్టడం. అలా నువ్వు కొట్టి అతనుకున్న సమస్తాన్ని కనుక నువ్వు తీసేస్తే అతడు నీ ముఖం ఎదుటినే, ఇప్పుడు దాకా అంటున్నావు కదా, నా యోబు మంచి విశ్వాసి, నా నమ్మకమైన దాసుడు, యథార్థవంతుడు అంటున్నావు కదా, అతనే నువ్వు ఎవరినైతే పొగిడావో ఆ యోబే ఇవన్నీ నువ్వు కనుక తీసేస్తే ఏం చేస్తాడు, నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఎప్పుడైతే నువ్వు ఇచ్చినవి వెళ్ళిపోతాయో అప్పుడే అతను అసలు స్వరూపం అప్పుడు బయటపడింది. ప్రభువా, యోబు అసలు స్వరూపం అప్పుడు బయటపడుతుంది అని చెప్పేసి సాతాను అన్నప్పుడు యెహోవా ఏమంటున్నాడు చూడండి, ఇదిగో. ఓహో, అలాగా సాతాను, నువ్వు అలా అనుకుంటున్నావా? సంపదలు తీసేస్తే, లేకపోతే అతనికి ఉన్నటువంటి సౌకర్యాలన్నీ తీసేస్తే, నన్ను విడిచిపెట్టి నన్ను దూషించి నా యొక్క మార్గాన్ని విడిచి పక్కకు పోయే పనికి మాలవడంలాగా నీకు అతను కనిపించాడా? ఓహో అలాగా, అయితే నేను నీకు అవకాశం ఇస్తున్నా సాతాను, నేను నీకు అవకాశం ఇస్తున్నా. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది. నీకు అన్ని హక్కులు అతని మీద ఇస్తున్నారు. ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవయ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళు. అలాగా, అయితే ఇదిగో నీకు అన్ని పవర్ ఆఫ్ పట్ట. నీవు యోబుని శారీరకంగా ఆత్మీయంగా శోధించడానికి అన్ని రకాలైనటువంటి అధికారాల హక్కులు ఇస్తున్నా. అయితే అతని ప్రాణం జోలికి వెళ్ళకూడదు. ఎందుకని? అతను నా బిడ్డ. ఇది నీకు నాకు మధ్య జరుగుతున్నటువంటి ఒక వివాదమే తప్పనిచ్చి యోబుకి నాకు మధ్య జరుగుతున్నటువంటిది కాదు. నా బిడ్డకి, నాకు, నా దాసుడికి, నాకు, నా విశ్వాసికి, తండ్రినైనా నాకు జరుగుతున్నటువంటి వివాదము కాదు. ఇది కేవలం అపవాదివైన నీకు, సత్యవంతుడు దేవుడు సత్యవంతుడినైనా నాకు మధ్య జరుగుతున్నటువంటిది అనే మాటతో ఏమంటున్నాడంటే, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు ఓకే, ఈ మాత్రం అవకాశం ఇచ్చావు ప్రభు, చాలు, ఈ మాత్రము సంధిస్తే చాలు, నేను వాడిని పతనం చేయటం ఎంతసేపు నా చేతిలో పని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ తర్వాత 4 రకాలుగా యోబుని బలహీనపరిచాడు. పశువులు ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు, ఒంటెలు ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు, అలాగే గొర్రెలు ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు, పొలం దున్నే ఎద్దుల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు, బిడ్డల్ని గాలి వచ్చి ఉప్పినొచ్చి ఆ యొక్క ఇంటిని పడవేసి, ఈ రకంగా ఒక్క రోజులోను, ఒక దినంలోను అనుకోకుండా ఒకదాని పక్కన అంటే ఎంత స్పీడ్గా, ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యోబు కుటుంబానికి శ్రమలు ఒకదాన్ని పెట్టారు ఒకటి. పశువులు, ఆస్తులు, సంపదలు అన్నీ పోయినాయి. ఆఖరికి కన్నబిడ్డలందరూ చనిపోవటం జరిగింది. ఆ చనిపోయిన విషయాల్ని ఆ యొక్క సేవకులు, మిగిలిపోయిన ఒక సేవకుడు, ఇదిగో ఈ వార్త నీకు చెప్పడానికే నేను బతికినాము అని చెప్పేసి సేవకులు యజమాని అయినటువంటి యోబు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, ఇప్పుడు మనకి యోబు నిజాయితీ, ఆయన యొక్క విశ్వాసానికి సంబంధించిన ఒక మాట ఉంది చూడండి. యోబు 1వ అధ్యాయము 11వ వచనం, 21వ వచనం. ఇవన్నీ సేవకులు వచ్చి చెప్పగానే 21వ వచనములో యోబు గారు ఏమంటున్నాడు చూడండి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామం మనకు స్తుతి కలుగునగాక.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ మాటని నువ్వు, నేను, మనుషులు అందరము బ్రతికినంత కాలము మనము ఈ మాటని ధ్యానం చేసుకుంటూ స్తుతిస్తూ ఈ మాటలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని మనము ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, మనకి ఇంత కష్టం కలిగితేనే ఆ కష్టాన్ని ఎవడో ఒకడి మీద నెట్టి వాడి వల్ల జరిగింది, వాడి మొహం చూడకూడదు అంటాము, లేదా ఇంకొకటి అంటాము, అవమానపరుస్తాము, వాడితో తగాదా పెట్టుకుంటాము, వాడి వైపు చూడము. ఇది మనకి మన మనుషులు, సాధారణ మనుషులు కదా, మన జీవితాలు ఇంతే కదా. మనకి సుఖంగా ఉన్నంతసేపే ప్రతి వాడిని మనము నవ్వుతా హాయ్ హాయ్ అని పలకరిస్తాం. చిన్న కీడు జరగటం, వాడి వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలిగిందనే పరిస్థితులు వస్తే అసలు అప్పుడు కనుక మన మనసులో, మన శరీరంలో దాగి ఉన్న మృగం అనేవాడు బయటకు వస్తాడు. కానీ ఇక్కడ యోబు గారు ఎందుకు మనకు ఆదర్శము? ఇన్ని వందల సంవత్సరాలకు కూడా అనేక వేల మంది, కోట్ల మంది క్రైస్తవులకి యోబు గారు ఎందుకు ఆదర్శమయ్యాడంటే ఈ ఒక్క మాట, ఆయన విశ్వాసాన్ని, ఆయన యథార్థవంతమైనటువంటి జీవితాన్ని మనకి ఒక మాట తెలుస్తుంది. ప్రియులారా, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి పుట్టినప్పుడు ఎవరుమి టీషర్ట్లు వేసుకొని సఫారీలు వేసుకొని తల్లి గర్భం నుంచి పుట్టాము. ఎవరమైనా సరే ఇంత చిన్న బిడ్డగా, రూపము దాల్చని స్థితిలో చిన్న బిడ్డగా ఆ యొక్క తల్లి శరీరంలో నుంచి బయటకు వస్తాం. కానీ వచ్చేటప్పుడు నేను ఏమి బట్ట కట్టుకు రాలేదు. అలాగే అక్కడికి తిరిగి చూడండి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. కనుక నేను ఇప్పుడు బాధపడేది లేదు. ఆ రోజు ఉందని నేను ఎగిరి గంతేసింది లేదు. ఎందుకని? ఇది యెహోవా ఇచ్చాడు. నేను పుట్టడం ఎలాగో దేవుని కృప వల్ల నేను నా తల్లి గర్భంలో నుంచి పుట్టాను. ఎలా పుట్టాను? దిగంబరిగా. ఏమీ లేవు. ఇప్పుడు కూడా అంతే. ఈ యొక్క ప్రయాణ జీవితాన్ని నేను కేవలం యాత్రికుడే కదా, ఈ యాత్రిక జీవితాన్ని ముగించుకుంటాను, మళ్ళీ నా తండ్రి దగ్గరికి దిగంబరుడుగానే వెళ్తాను. ఇవన్నీ నేను నిన్నటి దాకా అనుభవించినవి అన్నీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ దేవుడే తీసుకున్నాడు. అన్నీ ఏమంటున్నాడు? ఆ మాట చూడండి. అన్నీ ఏమంటున్నాడు? దిగంబరిని అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను అని అంతటితో అలా ఆపలేదండి. అంతటితో ఆపల. ఏమంటున్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా ఏమి జరిగినా అలా క్రెడిట్ గోస్తుగా అన్నీ ఆయనకే చెందుతాయి. ఆ యొక్క కృతజ్ఞత స్థుతులు ఆయనకే చెందుతాయి అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అట్లా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సాతానుడు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమిటా పరిస్థితి అంటే ఏమంటున్నాడు చూడండి. అందుకు యెహోవా ఎలా ఉన్నాడు అంటే ఏముంది? వాడు చూడండి, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును. రెండోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఏమయ్యా అపవాది ఎలా ఉన్నాడు? నా దాసుడైన యోబు అంటే ఆస్తులు తీసేశారు కానీ అతని ఆరోగ్యాన్ని మీరేం ముట్టలేదు కదా, అతనికి ఏమీ మీరు అనారోగ్యం కలిగించలేదు కదా, అది కూడా చేసి చూడండి. అప్పుడు ఇంతకుముందు ఒకవేళ ఆగితే ఆగాడేమో, ఇప్పుడు మొత్తితే నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును. అప్పుడు సరే, ఒకవేళ ఆగాడేమో, ఇప్పుడు మాత్రము ఇక నిన్ను ముఖం మీద నిన్ను నోటికి వచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ప్రభువా అని అన్నప్పుడు అందుకు యెహోవా ఏమంటున్నాడు? అతను నీ వశమునే ఉన్నాడు కదా, అపవాది యోబుని నీకు అప్పగించాను కదా, అతను నీ వశమునే ఉన్నాడు కదా, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చారు. నీవు ఏమన్నా చేసుకో కానీ అతని ప్రాణం జోలికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? యెహోవా సన్నిధి నుంచి బయటకు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుకులతో యోబును మొత్తాడు. ఇది శ్రమ మొదలైంది. వ్యక్తిగతంగా శరీరం మీద దాడి చేశాడు. మనం శరీరాన్ని ఎంతో ప్రేమిస్తాం కదా, శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తామంటే చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేము, చిన్న గాయం అయితే తట్టుకోలేము, చిన్నగా అనారోగ్యం అనిపిస్తే తట్టుకోలేము, నీరసంగా ఉందంటే తట్టుకోలేము. ఎందుకని? ఏమైందో ఈ శరీరానికి ఏమైతే మనము ప్రాణం పోతుందేమో, ప్రాణం పోతే మరి ఎట్లా?
ఈ అందమైన లోకంలో మనం చేయాల్సిన పనికి మాలిన పనులు ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిని చేయలేమేమో అని చెప్పేసి మన శరీరం కోసము ఈ యొక్క తాపత్రయపడతా ఉంటాము. చెయ్యము, దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రాణాన్ని నిలుపుకోవడానికి మనుషులమైన మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఏం చేశాడంట, ఆ యొక్క యోబుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అలా మొత్తినప్పుడు ఏం జరిగిందండి? 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. కాబట్టి 7వ వచనము, 2వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏమయ్యా, అన్నీ పోయినాయి, సంపదలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, గొడ్లు పోయినాయి, చివరికి నీకు కూడా ఒళ్ళంతా భయంకరమైన పుండ్లు, రోగాలు, పురుగులు బట్టి ఏగలవాల్తా ఉన్నావు. ఇంకా దేవుడు దేవుడు అని చెప్పి ఆ యొక్క దేవుడిని చూసి ఇంత చేసినవాడు ఇంకా ఆయన మనకి దేవుడు ఏంది, నువ్వు ఆయన పూజించడం ఏంది, నేను ఆయన్ని నమ్మటం ఏంది? ఇప్పటికైనా సరే ఇంత ద్రోహం చేసినటువంటి వాడు, ఇంత కీడు మనం ఏం చేసాము ఆయనకి, మనం ఏం తప్పు చేసామని ఆయన మనల్ని ఇలా శిక్షించాడు? మనము అసలు ఆయన దేవుడే కాదు, మనకింత కీడు చేసినోడు దేవుడు ఎందుకు అవుతాడు అని చెప్పేసి భర్తని మోటివేట్ చేసి పక్కకు లాగి అతన్ని సైడ్ లాగాలని చెప్పి భార్య ఏం చేసింది, ఏమంటుంది, ఇంకను యథార్థను వదలకయిందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. చచ్చిపో, ఈ రోగాలతో, ఈ నొప్పులతో, ఈ భయంకరమైన బాధలతో బతకటం ఎందుకు? ఆ యొక్క దేవుని చేసిన, ఈ కీడు చేసిన దేవుణ్ణి నోటారా తిట్టి చచ్చిపో, అంతకంటే సుఖం లేదు అని అన్నప్పుడు అందుకు అతడు యోగేమంటున్నాడు చూడండి, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అని. ఏం మాట్లాడుతున్నావు? ఇది విఘ్నత అంటే, జ్ఞానం అంటే, దేవుడిచ్చినటువంటి సంయమనము అంటే, దేవుడిచ్చినటువంటి ఓర్పు అంటే ఇది. ఈ విశ్వాసము, ఈ యొక్క ఓర్పు, ఈ సహనము, ఈ యథార్థత ఎవరిలో ఉంటుందండి? ఇంత శ్రమలు, ఇంత శోధనలు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు భార్యతో, అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, దేవుడు మేలు చేస్తే మాత్రం దాన్ని అనుభవించడానికి మనము సిద్ధంగా రెడీగా ఉండాలా, కీడు చేస్తే మాత్రము కీడును మనం అనుభవింపతగదా, అయితే కీడు వస్తే మాత్రం మనం అనుభవించకూడదు. అంతా సుఖాల్లోనే మనకి ఎప్పుడు దేవుడు మేలే చేయాలి. ఏదైనా కీడు వస్తే మాత్రం అతని దేవుడే కాదని ఒక నింద వేసి పక్కకు వెళ్దామా? అలా వెళ్తే ఏమంటారు? మూర్ఖురాలు. ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేశావు, ఇన్ని సంవత్సరాలు విశ్వాసంతో దేవుని పూజించి ఆరాధించిన నీవు ఇలా మూర్ఖురాలులాగా అజ్ఞానంగా మాట్లాడటం తగదని చెప్పేసి భార్యను మందలించాడు. ఆ భార్య కాదు, అతనికి 3 స్నేహితులు ఉన్నారు. వాడు కూడా ఎలీఫజు, బిల్దదు, అలాగే జోఫరు అనేటటువంటి 3 స్నేహితులుండి, యోబు నువ్వేదో తప్పు చేశావు, మాకు చెప్పలేదు, ఏమీ తప్పు చేయకపోతే దేవుడు ఇలా నిన్ను శిక్షించడు, మందలించడు, ఏదో చేశావు మాకు చెప్పు అని చెప్పేసి వాళ్ళు కూడా యోబుని ఒక రకంగా ఇల్ట్రీట్ చేయటము, అతనిని అవమానపరచటము, అతను ఏదో తప్పు చేశాడు, దేవుడు నువ్వేం చేయకపోతే నీకు ఇంత కీడు చేసేవాడు కాదు, ఏదో మాకు తెలియకుండా నువ్వు చేశావు, మా స్నేహితులమైన మాకు కూడా నువ్వు చెప్పకుండా ఏదో చేసావని వాళ్ళు కూడా యోబుని సూటిపోటి మాటలంటూ అతనిని ఓదార్చటం వదిలేశారు. స్నేహితులంటే ఆపదలో, ఇబ్బందులో ఉన్నప్పుడు ఓదార్చాలే కానీ సూటిపోటి మాటలతో మనిషిని కష్టపెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకని అది కష్టకాలంలో మనము ఆదరణ కలిగి ఉండాలి. అందుకని మనుషులకి ఆ మానవత్వం ఉండాలి.
స్నేహితులమైనటువంటి వాడు. ఈ లోకంలో ఉన్న అన్ని బంధాల కంటే గొప్ప బంధము స్నేహ బంధము. అలాంటి స్నేహితులు సైతము స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు అలా సూటిపోటి మాటలు మాట్లాడి అతని మనోనిబ్బరాన్ని మనోధైర్యాన్ని మరింత తగ్గించే ప్రయత్నము చేశారు. ఇలా భార్య వదిలిపెట్టింది, బిడ్డలందరూ చచ్చిపోయారు, ఊళ్ళో వాళ్ళందరూ. ఇప్పుడు చూడండి 19వ అధ్యాయంలో మనము 17వ వచనం నుంచి 19వ వచనం దాకా చదువుకుందాం. ఇక్కడ యోబు పరిస్థితి ఎంత దీనంగా హీనంగా మారిందో మనం గమనిస్తే ఇక్కడ చూడండి, నా ఊపిరి నా భార్యకు అసహ్యము. భార్యాభర్తలు అంటే కలిసి ఉంటారు, ఏక శరీరులై ఉంటారని కదా దేవుని గ్రంథంలో మనకి నరుడు ఈ యొక్క నారికి ఉన్నటువంటి వివాహ బంధాన్ని వారు తల్లిదండ్రిని విడిచి ఏకమవుతారు, ఏక శరీరులు అవుతారని కదా చెప్పింది. అలాంటి ఏక శరీరముగా ఉండవలసిన భార్య అతని ముక్కులో నుంచి వచ్చే గాలిని కూడా, ఆ ఊపిరిని కూడా తట్టుకొని వీడు గాలి కంపు కొడుతుంది, వాసన వస్తుంది అన్నీ అంత అసహ్యంగా మాట్లాడుతున్నాను. ప్రియులారా గమనించండి, భార్యాభర్తల బంధము అన్నీ ఉన్నప్పుడే నా భర్త, అన్నీ ఉన్నప్పుడే నా భార్య. ప్రతి సమస్యలోనూ ప్రతి విధమైన సోదరులు వాళ్ళు ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ యొక్క శాపము నుంచి, ఆ యొక్క కీడు నుంచి విడుదల పొందడానికి వారు నిరీక్షణతో జీవించే వాళ్ళుగా ఉండాలి. కానీ ఈ రకంగా ఉండొచ్చా? అంత విశ్వాసైన యోబు గారికి తన జీవితంలో తన భార్య వల్ల ఎదురైనటువంటి గొప్ప శోధన. నిన్నటిదాకా తన కాళ్ళ దగ్గర కూర్చొని తనను గౌరవించి పూజించి తను చెప్పినట్టు విన్నటువంటి భార్య ఇప్పుడు ఏమంటుంది? నా ఊపిరి నా భార్యకు అసహ్యం వేస్తుంది, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము, చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. చిన్నపిల్లలు సైతము నేను కనపడదండి, వాసన వస్తుంది, వీడు రోగిష్టోడు, అది ఇదని ఆ యొక్క పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియక అతన్ని అలా అవమానపరుస్తూ ఉన్నారంట. అలాగే నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దోషంలు ఎక్కడికి వస్తున్నావు, నువ్వు ఇటు రాబా, మా బజారు రాబా, మా ఇంటికి వెళ్ళి రాబా, వాసన కంపు కొడుతుంది అని చెప్పి బూతులు తిడుతున్నారంట. ఈ రకమైన పరిస్థితులు నా ప్రాణ స్నేహితులకి అందరికీ నేను అసహ్యుడనైతిని, నా భార్యకి అయ్యాను, నా బిడ్డలకి అయ్యాను, చుట్టుపక్కల చిన్న పిల్లలు సైతం ఒకప్పుడు నన్ను చూసి గౌరవించి లేచి నిలబడి వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడేటటువంటి పిల్లలు కూడా నా వాసన పడలేక నన్ను చూసి అసహించుకొని బూతులు మాట్లాడుతున్నారు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడిని అయిపోయాను. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను ఎవరినైతే ప్రేమించి ఆదరించానో వాళ్ళు కూడా నన్ను ఇవాళ నా మీద తిరగబడి నేను కనపడితే ఎక్కడ మాట్లాడాల్సి వచ్చిందో అని మొహాలు సాఫ్ చేసుకొని పక్కకు తిరిగి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి యోబు తన యొక్క ఆరోగ్య స్థితిని గురించి అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నారు, తన స్నేహితులు, భార్య, తన బిడ్డలు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, పనివాళ్ళు ఎలా ఉన్నారో వీటన్నిటిని బట్టి బాధపడుతూ ఉన్నాడు. అయితే శ్రమలు ఎల్లకాలం ఉండవు. ఇది కేవలము ఆ యొక్క అపవాదితో ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి జరిగినటువంటి కీడులే కాబట్టి ఇప్పుడు చాలా కాలము ప్రభువు ఆ యొక్క యోబుని పరీక్షించాడు. ఎక్కడ కూడా యోబు ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని శోధనలు వచ్చినా ఎక్కడా దారి తప్పలేదు. కనుక ఇప్పుడు ప్రభువు కృప తిరిగి యోబు గారి మీదకి రాబోతుంది. అది మనము 41వ అధ్యాయంలో మనము చూస్తాము. ఏం చూస్తామంటే యెహోవా దేవుడు తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క వైశిష్ట్యాన్ని, తాను ఎంత శక్తివంతుడు, మానవులు అల్పమైనటువంటి జ్ఞానముతో ఎలా మాట్లాడుతూ ఉంటారు, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎలా చిన్నదిగా చేసి చులకనగా చేసి మాట్లాడతారు అని తన యొక్క సృష్టిని యోబు గారికి వివరించి చెప్తూ అనేకంగా నీవు ఏ రకంగా నా యొక్క ప్రేమని, నా యొక్క మహత్యాన్ని నీవు శోధించే పరిస్థితిలో ఉంటావు, నీకేం తెలుసు, అసలు నీ జీవితం ఏంటి అని అన్నప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. ప్రభువా నన్ను క్షమించు.
నేను నా మిడిమిడి జ్ఞానంతో, నా అజ్ఞానముతో, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు అని అనుకోవద్దు. వివేచన లేని వాడనైనా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను కూర్చొని మాట్లాడి తిని, నాకున్న జ్ఞానం ఇంతే, కానీ నేను దానికి చాలా గొప్ప జ్ఞానం అనుకొని మహోన్నతుడు అయినటువంటి సృష్టికర్తమైనటువంటి నీ గురించి నేను మాట్లాడకూడని మాటలు, నా బుద్ధికి మించిన సంగతులు నేను మీ విషయంలో మాట్లాడాను కనుక నన్ను క్షమించు ప్రభువా, నా మాట ఆలకింపుము, నన్ను క్షమించుము అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ప్రభుతో మాట్లాడినప్పుడు అప్పుడు అంటున్నాడు ప్రభు, సరే 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 అయిపోయింది. అయితే నిన్ను శోధించినటువంటి నీ స్నేహితుల విషయంలో నా కోపం ఉంది. నిన్ను యథార్థవర్తనం కలిగి నువ్వు ఉంటే నిన్ను పక్కదాము పట్టించడానికి నీ స్నేహితులు అనేక రకాలుగా ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళ మీద నాకు కోపం ఉంది. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి వాళ్ళు ఆ యొక్క స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేయాలి, వారి పక్షమున ఏం చేయాలి అని చెప్తున్నాడంటే బలి ఇవ్వాలని చెప్తున్నాడు. ఆ బలి చేసిన తర్వాత స్నేహితులు వచ్చి యోబు గారి దగ్గరికి వచ్చి ఏం చేయాలంట, తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. అయితే ఆ స్నేహితుల విషయమై యోబు గారు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో, ప్రభువా నా స్నేహితులు తెలిసి తెలియక చేసినటువంటి వారి వాదనను మూర్ఖత్వాన్ని క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడు చూడండి. ఇక్కడ ఇదే దేవుని గొప్పతనం. ప్రార్థన చేసింది యోబు ఎవరి గురించి? తన గురించి కాదు, తన స్నేహితుల గురించి. ఎప్పుడైతే తన స్నేహితుల క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేశాడో వారు రక్షించబడ్డారు. అదే సమయంలో యోబు గారి శరీరము పుళ్ళతో, ఆ యొక్క ఈగలతో కంపు కొట్టుతున్నటువంటి ఆ శరీరము పూర్తిగా క్షేమస్థితిని, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రైజ్ ద లార్డ్. అలాంటి విశ్వాసం, ఇలాంటి గొప్ప విశ్వాసి జీవి, యథార్థవర్తనుడైనటువంటి వాడు, నీతివంతమైనటువంటి వాడు, యెహోవా దేవుని నిండారా ప్రేమించి ఆరాధించి తన విశ్వాసాన్ని కడవరకు నిలుపుకున్నటువంటి యోబు గారి జీవిత చరిత్ర మనందరికీ ఆదర్శం. ఇలా ఒకరోజైనా మనం జీవితంలో మన దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఒకరోజైనా అలా జీవించగలిగితే ఎంత ధన్యత. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు. ప్రియమైన సహోదరులారా గమనించండి. ఇంత సమయంలో కూడా తనకు ఆరోగ్యం కావాలని కానీ, తన స్థితిని మార్చమని కానీ తండ్రితో మాట్లాడలేదు. ఎదురు ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు యెహోవా దేవుడను యోబు గారు. ఆ సమయంలో కూడా యెహోవాతో ఏం చేశాడు? తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. వారి యొక్క మూర్ఖత్వాన్ని క్షమించుకున్నాడు, వారికి రక్షణ అనుగ్రహించుకున్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి, అంత నిజాయితీ కలిగినటువంటి యథార్థవంతుడైన యోబు గారి ప్రార్థన విని స్నేహితుని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలుగా అధికంగా యెహోవా అతనిని దీవించెను. మనము చివరగా యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మనము 12-13 వచనాలు చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వాదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలు కలిగెను. దేవుని కృప అంత విస్తారంగా ఉంటుంది, అంత విస్తృతంగా ఉంటుంది. నీ ఊహకు నా ఊహకు అందనంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రభువు నిన్ను దీవించి ఆశీర్వదించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. అయితే మనలో కావాల్సింది ఏంటి? నిజాయితీ కలిగిన జీవితము, ప్రేమ కలిగిన జీవితము, యథార్థ వర్తనము, విశ్వాసంతో కూడినటువంటి దేవుని ఎడల భక్తి. ఇవి మనకి ఎప్పుడైతే మనకు కలిగి ఉంటాయో శ్రమలు సాధారణం. ఇంకొకటి వజ్రం ఉంది. వజ్రము పుటమి వేయకపోతే వజ్రాన్ని మనము బొగ్గే, అది రా మెటీరియల్గా ఉన్నప్పుడు బొగ్గులో ఒక
ఒక రకమైనటువంటి బొగ్గు. దానిని మనము అనేక రకాలుగా ఆ యొక్క ఈ రసాయనాల్లో కలిపి దాన్ని బయటికి తీసినప్పుడు అతి విలువైనటువంటి వజ్రములాగా, ఇవాళ వజ్రము అంటే మనకు తెలియదు కాదు, అంత విలువైనటువంటి వజ్రము లాగా అది పేరు పొంది ప్రఖ్యాతిగాంచి గౌరవాన్ని పొందుతుంది. అలాగే నువ్వు నేను కూడా శ్రమలనే ఈ యొక్క శోధనలు అనేటటువంటి వీటన్నిటిని తట్టుకొని కనుక మనం బయటికి వస్తే, ఇదిగో వజ్రం ఏ రీతిగా అయితే తన స్వయం ప్రకాశక శక్తితో లోకానికి వెలుగునిస్తుందో, కాంతినిస్తుందో, దానిని చూసి అబ్బో ఇది చాలా విలువైన వజ్రం అని ప్రజలందరూ ఏ రీతిగా కొనియాడి దాన్ని గౌరవిస్తారో, అది తమ ఇంట్లో ఉంటే మనకి ఎంత గౌరవం అని చెప్పి భావిస్తారో, అలాగే విశ్వాసి జీవితం అనేకులకు ఆదర్శంగా ఉండాలి. ఇలాంటి ఆదర్శమైన జీవితం, విశ్వాస జీవితము నేను కూడా జీవిస్తే ఎంత బాగుంటుంది, ప్రభు కృప నా మీద ఎంతగా వర్ధిల్లుతుంది, విస్తరిస్తుందని విశ్వాసంతో ప్రతి మనిషి జీవించడానికి యోబు జీవితము మనకి ఒక సాదృశ్యముగా ఉంది. ప్రియులారా గమనించండి, ఇలాంటి జీవితాన్ని జీవించడానికి మరియు ఈ పశువులు ఈ సంపదలే కాదండి, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను తిరిగి దేవుడు వారికి సంతానం ఇచ్చాడు. ఆ 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు, బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయనకి 7 కుమారులను 3 కుమార్తెలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆఖరి వచనం 42వ అధ్యాయం ఆఖరి వచనం చదువుకొని ముగిద్దాం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరములను చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభువు యోబుని దీవించి 140 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ కాలంలో ఆయన తన కుమారులను, వాళ్ళ పిల్లల్ని 4 తరాలను చూశాడట. ఆ తర్వాత సంతోషంగా ప్రశాంతంగా సంపూర్ణమైనటువంటి దేవుని కృపలో వర్ధిల్లి వృద్ధుడైన పిదప తన పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. రైతరా, ఇంత గొప్ప విశ్వాసి జీవితాన్ని నేను మీకు చెప్పే అవకాశం రావటం నాకు ఎంతో ధన్యత. మీరు కూడా ప్రియమైన వాళ్ళారా, ఇదిగో యోబు జీవితాన్ని మన జీవితాలకి ఒక ఆదర్శంగా, ఒక మాదిరిగా తీసుకొని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంటిలో బయట అనేక రీతులుగా వచ్చే ఈ శోధనలన్నింటినీ, ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి దేవుని కృపలో నిజాయితీగా యథార్థ వర్తనంతో ప్రార్థనా జీవితంతో ముందుకు సాగిపోతే దేవుని నిండైన కృప మనందరికీ సమృద్ధిగా దొరుకుతుందని విశ్వసిస్తూ, అలాంటి కృపని, అలాంటి భాగ్యాన్ని మనందరం పొందాలని దేవుని పేరట ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, నాయనా ఇదిగోనైనా మీ దాసుడైనటువంటి మహావిశ్వాసి అయినటువంటి యథార్థవర్తనుడైనటువంటి యోబు గారి జీవిత చరిత్రలోని కొన్ని సంగతులనైనా మీ కృపను బట్టి, మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో నాయన ఇదిగో యూట్యూబ్ ద్వారా అనేక మంది బిడ్డలకు అందించి ఉండగా నాయన ఈ వాక్యం ద్వారా వాళ్ళు మేలు పొంది నాయన మా జీవితాలలో ఆ రీతిగానే జీవించి మీ కృప పాత్రులమై అయినా మీ సన్నిధికి చేరినట్లుగా దయచూపమని ఈ కొద్ది మనవులు యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.